నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ఎస్ఎల్జీ గార్డెన్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ బేగంపేటలో ప్రసంగాన్ని బీజేపీ శ్రేణులు స్క్రీనింగ్ల ద్వారా వీక్షించారు. ఆ తర్వాత ప్రధాని చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునఃప్రారంభించడంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని నిజామాబాద్ రూరల్ బీజేపీ ఇన్ఛార్జ్ కులచారి దినేష్ కుమార్ చెప్పారు. ఈ కార్యక్రమంలో డిచ్పల్లి ఎంపీపీ గద్దె భూమన, రూరల్ మండలాల అధ్యక్షులు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, రైతు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా రైతాంగం జీవితాంతం గుర్తుంచుకునే దినం. ఎందుకంటే రామగుండంలో 6,125 కోట్లతోని ఏదైతే ఫ్యాక్టరీ మూతపడి ఉండేనో యూరియా ఫ్యాక్టరీ యావత్తు తెలంగాణకే కాదు మిగతా రాష్ట్రాలకు కూడా సరఫరా చేసే విధంగా అంకితం చేసే విధంగా నరేంద్ర మోడీ గారు ఈరోజు కార్యక్రమం తీసుకోవడం, దాంట్లో భాగంగానే రూరల్ భారతీయ జనతా పార్టీ తరఫున ఈ డిచ్పల్లి మండల హెడ్ క్వార్టర్లో వారి యొక్క ఫోటోకు పాలాభిషేకం చేసి యావత్తు తెలంగాణ ప్రజలు, రూరల్ ప్రజలు, తెలంగాణ రైతాంగం, రూరల్ రైతాంగం తరఫున వారి కృతజ్ఞత తెలియడం జరుగుతుంది. యూరియా బస్తా అనేది 3,300 రూపాయలు కొని దాన్ని సుమారు 200 నుంచి 300 రూపాయల మధ్యలో రైతుకి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆ 3,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం దాని మీద సబ్సిడీ భరిస్తూ రైతుకి ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ ఒక ఎకరానికి మనము కేంద్ర ప్రభుత్వం 9,900 రూపాయలు ప్రతి పంటకు యూరియానే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రైతు తరఫున తాను డబ్బులు కడుతూ రైతు జోబులకు కొనియలేదు. అలాగే 6,000 రూపాయలు ఒక 5 ఎకరాలుంటే సుమారు 15,000-16,000 రూపాయలు ప్రతి పంటకు ఎకరానికి ఇవాళ నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ నిధులతో పనిచేస్తుంది. ఒకసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం. కొంతమంది ఏదో 10,000 రూపాయలు రైతు దాంట్లో వేస్తామని చెప్పి ఆ 10,000 రూపాయలు వేసినందుకు యావత్తు తెలంగాణ రైతాంగాన్ని పంట కొనేటప్పుడు కడతా అని చెప్పి, పంట వేసినప్పుడు ఇదని చెప్పి లాస్ట్కు కర్ణాటకలో, మహారాష్ట్రలో మనకన్నా 10 రూపాయలు తక్కువ డీజిల్ ధరను చూసైనా నేర్చుకోలేని పరిస్థితి ఉంది. రైతాంగం